పార్టీ కాళేశ్వరంలో అవినీతి చేసిన కలెక్టరేట్ లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సెక్రటరీ సీతారామరాయుడు వరకు, పాలమూరు రంగారెడ్డి ప్రగతి భవన్ వరకు, చరణ్ గారు ఇప్పుడు మీరు ఇప్పుడు అట్లా కాదు, మీరు ఒక్కసారి చరణ్ గారు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, నేను ఒకటే విషయం అడుగుతాను. 1956 నుంచి 2014 వరకు 13 మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, 3 తెలుగుదేశం ముఖ్యమంత్రులు దాదాపు 60 సంవత్సరాల పైచిలకు పరిపాలన చేశారు. వాళ్ళంతా సకాలంగా చేస్తే తెలంగాణ కోసం కొట్లాట ఎందుకు వస్తుందండి? వీళ్ళంతా కరెక్టే చేసిరు కదా. అట్లా కాదు చరణ్ గారు, నేనేమంటున్నానంటే మీరంతా కరెక్టే చేసి మీరంతా కరెక్టే కొట్లాడితే, మీరు తెలంగాణ కోసము మీరు నిజంగానే వాస్తవంగా ప్రజల కోసం అంత మంచిగా చేస్తే 60 సంవత్సరాలలో 16 మంది ముఖ్యమంత్రులు మారారండి. మీ 13 మంది కాంగ్రెస్ వాళ్ళు, 3 తెలుగుదేశం వాళ్ళు మారారు. తెలంగాణ కోసం కొట్లాట ఎందుకు అవుతుందండి? మీరు అంత మంచిగానే చేసిరు కదండి. మీరు మంచిగానే చేస్తే కొట్లాట ఎందుకు అవుతుంది ఒక్కసారి మీరు చెప్పాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే శ్రీహరి గారు రివ్యూ నిర్వహించారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు అని చెప్పారు. ఒకవేళ శ్రీహరి గారు ఆయన కాన్స్టిట్యున్సీ పైననే రివ్యూ ఏర్పాటు చేస్తే ఇలా కొండా సురేఖ గారు పిసిసి అధ్యక్షుడికి కంప్లైంట్ ఎందుకు ఇస్తారండి? నేనేమంటున్నానంటే మీరు మైక్ లో ముందు మాట్లాడడం కాదండి, నేనేమంటున్నానంటే మైక్ లో ముందు మాట్లాడడం కాదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనవి, అవి అమలు ఎందుకు అవుతాయో ఒక్కసారి మీరు చెప్పాలి. ఇలా తెలంగాణలో నడుస్తున్నది దోచుకో పారిపో అనేటువంటి స్కీమే నడుస్తున్నది తప్ప కొత్తది ఏది కూడా లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారని చెప్తారు కదా, 18 గంటలు దేనికోసం పనిచేస్తారండి? వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యాపారం కోసం పనిచేస్తున్నారు, కానీ తెలంగాణ సంక్షేమం కోసం ఎక్కడ కూడా పనిచేయడం లేదనేది స్పష్టంగా కనిపిస్తున్నది. నేనేం చెప్తున్నాను, నేను అదే చెప్తున్నా. ఢిల్లీలోనేమో దోస్తీ నడుస్తున్నది, గల్లీకి వచ్చే వరకు హైదరాబాద్కి వచ్చే వరకు ఏమో కుస్తీ నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇలా కాంగ్రెస్ కమిటీలో చరణ్ గారు కరెక్టే చెప్పారు, చాలా కమిటీలు ఉంటాయి, స్వేచ్ఛ ఉంటుంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీలో వాకింగ్ కమిటీ ఉంటుంది, స్టీరింగ్ కమిటీ ఉంటుంది, సిడబ్ల్యూసీ అంటారు, ఏఐసిసి అంటారు, ఇందిరమ్మ కమిటీ అంటారు, రాజీవ్ గాంధీ కమిటీ అంటారు. వాళ్ళకు నోటికి ఏదో కమిటీ అంటారు, వాళ్ళే సమర్థించుకుంటారు తప్ప తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ సంక్షేమం కోసం ఏది కూడా మీరు చేసేటువంటి పరిస్థితి లేదు. మీరు ఎంతసేపు ఉన్న ఉచిత ఉపన్యాసాలు, ఉచిత ప్రసంగాలు తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఏది కూడా లేదు. ఇవాళ మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు, మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు. 34 నెలలు అవుతుంది, ఏమైంది, ఎక్కడ పోయింది? ఇవాళ దాదాపు 80,000 రూపాయలు ఇవాళ మీరు మహిళలకు బకాయి పడ్డారు కదా, మీరు ఎక్కడ పోయినాయి ఒక్కసారి ఆలోచన చేయాలి. నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, 34 నెలలు అవుతుంది, ఇవాళ దాదాపు 1,00,000 రూపాయల పైసలకి ఇవాళ నిరుద్యోగులకు వీళ్ళు బకాయి పడ్డారు. ఏమైంది? ఇవాళ రైతులకు 15,000 ఇస్తామని చెప్పారు, మీరు ఇస్తున్నది 12,000. ఆ 12,000 కూడా 6 సార్లు ఇచ్చేది ఉంటే ఇప్పటికీ మీరు 4 సార్లు ఎగబెట్టినటువంటి మాట వాస్తవం కాదా? చరణ్ గారు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ మీరు ఎంతసేపు ఉన్నా కానీ చెప్తున్నారు తెలంగాణలో 33 జిల్లాలలో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ కట్టింది కేసీఆర్ గారు కాదా? ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ కట్టింది కేసీఆర్ గారు కాదా? ప్రతి జిల్లాలో ఒక కళాశాలను ఏర్పాటు చేసింది, అదే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇవాళ టీమ్స్ అరే ఏం మంచి కాదన్నా, నువ్వు చెప్పుకుంటావు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తే నడుస్తూనే ఉంటుందా? అప్పుడు కాదు, నేనేం చెప్తున్నాను అంటే మీరు మాట్లాడే సంస్కారం నేర్చుకోండి, మీరు మాట్లాడే సంస్కారం నేర్చుకోండి. మీరు ఏమాపుతారు, నువ్వు అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఇంటరా? అరే ఏం మధ్యలో కాదు, మీరు నిజం మాట్లాడితే మాట్లాడరండి మధ్యలో, మీరు నిజం మాట్లాడితే మాట్లాడరు మధ్యలో, మీరు నిజం మాట్లాడండి, మీరు అబద్ధాలు మాట్లాడకండి. అవునన్నా, మీరేం మాట్లాడుతున్నారండి? మీరేం మాట్లాడుతున్నారు? మీరు అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడాలి. మీరు ఉన్న వాస్తవం చెప్పాలి కదా. వీళ్ళు చేసింది ఏముందండి? 34 నెలల్లో వీళ్ళు చేసింది ఏముందండి? వీళ్ళు మినిమం మర్యాద ఉండాలి. చరణ్ గారు మీరు మాట్లాడింది కరెక్ట్, మీరు మాట్లాడింది సబ్జెక్ట్ అనుకుంటారు. మీ మూర్ఖత్వానికి నిదర్శనం అన్న దానికి కూడా ఏం చేయలేడు.
చరణ్ గారు. దుర్మార్గులు దళితులు 3 ఎకరాలు దుర్మార్గులు ఇలా కేసీఆర్ గొప్ప నాయకుడు కాబట్టి ఇలా కేసీఆర్ గొప్ప నాయకుడు కాబట్టి మీరు అందరి నుంచి విమర్శలు చేస్తారు. ఇలా తెలంగాణను నెంబర్ 1 దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదు. తెలంగాణలో నెంబర్ 1 కేసీఆర్ గారు తెలంగాణ నెంబర్ 1 గా తీర్చిదిద్దింది కాబట్టి ఇలా మీరు అట్లా మాట్లాడుతున్నారు కదా. పెద్ద పెద్ద మాటలు ఒక్కోలు చరణ్ గారు ఒక నిమిషం మీరు ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే మీరు మాట్లాడిందే కరెక్ట్ కాదు కదన్నా. మీరు మాట్లాడిందే కరెక్ట్ కాదు కదా. మీరు మాట్లాడిందే కరెక్ట్ కాదు కదా. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, మీరు వాస్తవం మాట్లాడండి. గతంలో మహిళలకు కేసీఆర్ నాయకత్వంలో ఎన్ని కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారో ఒకసారి చూడండి. 1,20,00,000. మీరు ఇప్పుడు మీరు మాట్లాడిందే కరెక్ట్ కాదు కదా. ఎన్ని కోట్ల రుణాలు ఇచ్చారో మీరు ఒకసారి చూడండి. మీరు వాస్తవాలు మాట్లాడాలి, అబద్ధం మాట్లాడొద్దు. మీరు ఎంతసేపు మాటలతో మిఠాయిలు తిప్పించేటువంటి అవకాశాన్ని మాట్లాడదు కదా. తెలంగాణలో నడుస్తున్నది సైకిల్ కాంగ్రెస్ అంటే ఇలా పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ నడుస్తున్నది. మీ స్వపక్షంలో ఉన్నటువంటి విపక్షానికి మీరు సమాధానం చెప్పండి ముందు. మాట్లాడతారు మీరు. రైట్ ఓకే చరణ్ గారు.